నలిగిపోయి ఓ పక్క కొద్దిగా చిరిగిన ఆ 2000 రూపాయల నోటువైపు రాధిక నిస్సహాయంగా చూసింది. దాని ముదురు గులాబీ రంగు వెలసిపోవడం ప్రారంభించింది. తడిసి తుడవబడి చెమటలో నాని దాని కాగితం పలచబడింది. గాంధీగారి నవ్వుకు బదులుగా దీన్ని పెట్టుకుని ఏం చేస్తావ్ అన్న జాలి నిండిన ప్రశ్న ఆ ముఖంలో కనిపిస్తున్నట్టు ఆమెకు అనిపించింది. వంటగదిలో పొగలు కక్కుతున్న తడికట్టెలను గట్టిగా ఊదుతున్న శారద వెనక్కి తిరిగి చూసింది. పొగతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. కళ్లనుండి నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. ఆ ముఖంలో కూడా నిరాశ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటమ్మా? రాధిక ప్రశ్నను పూర్తి చేయలేకపోయింది. ఆ మాటల బరువు ఆమె గొంతును అడ్డుకుంది. శారద ఒక నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పులో ఆ రోజంతా పడిన కష్టం ఇమిడి ఉంది. నాన్న రానియమ్మా, సాయంత్రం కర్రమిల్లు యజమానిగారు ఈ వారం జీతం ఇస్తారనుకుంటున్నాను. ఆ అనుకుంటున్నాను అనే పదంలో ఏ నిశ్చయమూ లేదని రాధికకు తెలుసు. గడిచిన వారాల్లో ఎన్నో అనుకుంటున్నాలు గాలిలో కలిసిపోయాయి. ఆమె తన గదిలోకి నడిచింది. గది అనడం కన్నా దాన్ని ఒక అడ్డుగోడ అనొచ్చు. పెంకుటింట్లో అక్కడక్కడా కారుతున్న చోట్ల నీలిరంగు టార్పాలిన్ పట్టాలు కట్టి ఉన్నాయి. గడిచిన వానకు అది నిండిపోయి పుస్తకాలు తడిసిపోయిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. వాన పడుతున్నప్పుడు దానిమీద పడి చిందుతున్న నీటి చుక్కలు, కింద పెట్టిన అల్యూమినియం గిన్నెలలో పడుతున్న శబ్దం రాధికకు కంఠోపాఠం. కొన్నిసార్లు రాత్రి నిశ్శబ్దంలో అది ఒక లయలాగా, మరికొన్నిసార్లు గుండెల్లో డప్పుకొట్టినట్టుగా అనిపించేది. గోడలమీద సిమెంటు ఊడిపోయిన పగుళ్లలోంచి బయటపడుతున్న చినుల చలి లోపలికి వస్తోంది. ఆ చలి ఆమె ఎముకల్లోకి చొచ్చుకుపోతున్నట్టుగా అనిపించింది. రాధికకు ఆమెకు వచ్చిన ఎన్నో సంబంధాలు ఇంటి పరిస్థితి చూసే ఆగిపోయాయి. వచ్చేవారికి కావలసింది డబ్బు, హోదానే. అంతేకాని అణకువగా అన్నీ భరించే ఒక అమ్మాయి కాదు. పిల్ల మంచిదే, కానీ ఆ కానీతో అంతా ముగిసిపోయేది. ఆమె ఆ చిరిగిన నోటును మళ్ళీ చూసింది. తన జీవితంలాగే అది కూడా ఉంది. సాయంత్రం నాన్న గోపి వచ్చినప్పుడు మామూలు కన్నా ఎక్కువ నీరసంగా ఉన్నాడు. కర్రమిల్లి నుండి వచ్చే చెక్కపొడి, టేకుపొడి పడి ఆయనకు దగ్గు ఎక్కువయింది. అదొక పొడిదగ్గు, ఊపిరితిత్తుల లోతుల్లోంచి వచ్చే శబ్దం. తలుపు తీయగానే రమ్య పరిగెత్తుకెళ్ళి అడిగింది. నాన్నా, డబ్బులు దొరికాయా? రేపే ఆఖరి తేదీ. ప్రిన్సిపాల్గారు ఫోన్ చేశారు. గోపి సమాధానం చెప్పకుండా భుజంమీద ఉన్న తుండుతో ముఖం తుడుచుకున్నాడు. ఆ తుండులో చెమట, చెక్కపొడి కలిసిపోయి ఉన్నాయి. తర్వాత వాకిట్లోని చెంబుతో నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కున్నాడు. బురద పట్టిన ఆ కాళ్ల పగిలిన మడమలను రాధిక చూసింది. ఆయన ప్రతీ కదలిక మామూలు కన్నా బరువుగా ఉన్నట్టు ఆమె గమనించింది. చివరగా ఆయన అరుగుమీద ఉన్న అరిగిపోయిన పేము కుర్చీలో కూర్చున్నాడు. ఆ కుర్చీ ఒకసారి మూలిగింది. యజమానిగారిని కలవలేకపోయాను తల్లీ. ఆయన పట్నం వెళ్లారట. రేపు చూద్దాం. అది ఒక పచ్చి అబద్ధమని రాధిక గుండె చెప్పింది. నాన్న అబద్ధం చెప్పేటప్పుడు అమ్మ ముఖం చూడడు. ఇప్పుడు నాన్న వాకిట్లో ఉన్న చీకటిని చూస్తున్నాడు. నాన్న దగ్గర డబ్బులేదు. రేపు చెల్లి చదువు ఆగిపోతుంది. బహుశా ఈ సంవత్సరమంతా వృధా అయిపోతుంది. రమ్య ముఖం వాడిపోవడం చూసిన శారద వెంటనే అంది. నువ్వెళ్ళమ్మా, టీ తీసుకురా. నాన్న స్నానం చేసి వస్తారు. రేపటికి ఏదో ఒక దారి దొరుకుతుంది. మరుసటి రోజు ఉదయం గోపి కర్రెమిల్లుకు వెళ్ళినప్పుడు గుండెల్లో ఒక బరువ ఉంది. నిన్న కూతురుతో చెప్పిన అబద్ధం ఆయన్ను వేధించింది. యజమానిని కలిశాడు. కాని ఆయన చేతులెత్తేశాడు. గోపీ, లెక్కలన్నీ చూడాలి. ప్రస్తుతానికి అడ్వాన్స్ ఇవ్వలేను. కంపెనీ నష్టాల్లో ఉంది. పాత రోజుల్లా వ్యాపారం లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. ఈరోజు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ రంపపు యంత్రం చెవులు చిల్లులు పడే శబ్దానికి మధ్యలో నిలబడి ఉండగా మేనేజర్ వచ్చి చెప్పాడు. గోపి అన్నను యజమానిగారు తన గదిలోకి పిలుస్తున్నారు. గోపి గుండె దడదడలాడుతుండగా ఆ గదిలోకి నడిచాడు. పెద్ద టేకుబల్ల వెనుక తిరిగే కుర్చీలో మాధవన్ గారు కూర్చుని ఉన్నారు. గది చల్లగా ఉంది. ఫ్యాను గాలి గోపి చెమటను ఆరబెట్టింది. మాధవన్ గారు ఒక పెద్ద లెక్కల పుస్తకంలో ఏదో రాసుకుంటున్నారు. కూర్చో గోపీ. ఆయన భయభక్తులతో ఎదురుగా ఉన్న ముక్కాలి పీటమీద కూర్చున్నాడు. నీకు నామీద నమ్మకం ఉందా? మొదటి ప్రశ్నే గోపీని దిగ్భ్రాంతి గురిచేసింది. ఏంటండి యజమానిగారు అలా అడిగారు?
15 ఏళ్లుగా మీ దగ్గరే కదా పనిచేస్తున్నాను. మీ ఉప్పు తిని బతుకుతున్నాను. నా పిల్లలకు ఒక ముద్ద అన్నం దొరుకుతోందంటే అది మీరు పెట్టిందే కదా. మాధవన్ గారు ఒకసారి నిట్టూర్పు విడిచారు. పెన్ను మూసిపెట్టి ఆయన గోపి కళ్లల్లోకి సూటిగా చూశారు. ఆ చూపు చొచ్చుకుపోతోంది. నా పెద్ద కొడుకు గురించి నీకు తెలుసు కదా, సురేష్. వాడికి కొంచెం మానసిక సమస్య ఉంది. డాక్టర్లు రకరకాలుగా చెప్తారు. అయినా వాడికి ఒక జీవితాన్నివ్వాలని నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఇంటికి వెళ్ళి నీ భార్యను కూతురిని అడుగు. వాళ్ళ అంగీకారం నాకు కావాలి. తర్వాత రేపు వచ్చి సమాధానం చెప్తే చాలు. మాధవన్ గారు బల్లసొరుగులోంచి ఒక 500 రూపాయలు నోట్ల కట్టతీశారు. అందులోంచి కొన్ని లెక్కపెట్టి గోపీవైపు అందించారు. ఇది అమ్మాయి ఫీజు కోసం ఉంచుకో. 10,000 మిగతాది నేను చూసుకుంటాను. ఆ డబ్బు తీసుకుంటున్నప్పుడు గోపీ చేతులు వణికాయి. దానికి బరువులేదు. కాని ఆయన చెయ్యి కాలుతున్నట్టుగా అనిపించింది. అది జీతం కాదు, తన కూతురు జీవితానికి అడ్వాన్స్. ఆమె వెల అని ఆయనకనిపించింది. ఆ రాత్రి గోపి నిద్రపోలేకపోయాడు. దొరికిన డబ్బుతో రమ్య ఫీజు కట్టాడు. ఆమె సంతోషంగా కాలేజుకు వెళ్ళింది. కాని మనశ్శాంతి కన్నా ఒక పెద్ద బరువు ఆయన గుండెలమీద ఉంది. రాత్రి భోజనాలు ముగిసి అందరూ నిద్రకు ఉపక్రమించాక ఆయన శారదకు విషయం చెప్పాడు. ఏవండి, మీరు చెప్పేది? ఒక పిచ్చోడికి మన అమ్మాయిని కట్టివ్వాలా? శారద విరుచుకుపడింది. ఆమె గొంతు తెలియకుండానే పైకి లేచింది. శారదా, మెల్లగా. పిల్లలు వింటారు. నువ్వావేశపడకు. ఆయన మంచి అమ్మా, మేం చెప్పిందంతా విన్నావా? శారద ఆమె జుట్టును నిమిరింది. ఓ, ఆమె మెల్లగా మూలిగింది. తల్లీ, అదో మాట వరుసకే. అంతే. నాన్న వాళ్లకు మాట ఇవ్వలేదు. నీకిష్టం లేనిది ఏదీ మనకు వద్దు. నువ్వు ఏడవకు. మనకు రాసిపెట్టింది సరైన సమయంలో జరుగుతుంది. అమ్మ ఆమెను సముదాయించడానికి ప్రయత్నించింది. కాని ఆ మాటల్లోని కృత్రిమత్వాన్ని రాధిక గ్రహించింది. రాధిక అమ్మానాన్నల వాడిపోయిన ముఖాలను మార్చి మార్చి చూసింది. తర్వాత మెల్లగా పక్కగదిలోకి నడిచింది. అక్కడ కిరోసిన్ దీపం మసక వెలుగులో ఆమె చెల్లెళ్ళు రేపటి గురించిన చింత లేకుండా ఒకరినొకరు హత్తుకుని నిద్రపోతున్నారు. రమ్య పుస్తకాలు తలగడగిద్దెర చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాళ్ల నిద్రపోతున్న ముఖాలను ఆమె కొద్దిసేపు చూస్తూ నిలబడింది. నావల్ల వాళ్ల భవిష్యత్తు కూడా చీకటిమయం కాకూడదు. నాకికపై ఏం భవిష్యత్తు ఉంది? కాని వాళ్ళు అలా కాదు కదా. ఆమె మనసులో నిశ్చయించుకుంది. తిరిగి వచ్చి అమ్మానాన్నల ముందు నిలబడి చెప్పింది. నేను అంతా విన్నాను. నాకు సమ్మతమే. తల్లి, గోపీ, శారదా ఒకేసారి దిగ్భ్రాంతితో ఉలిక్కిపడ్డారు. నువ్వేం చెప్పావ్? ఆవేశంలో ఏమీ చెప్పొద్దమ్మా, గోపి అన్నాడు. లేదు నాన్నా, నేను ఆలోచించే చెప్తున్నాను. నా జీవితం ఇలాగే ఉండాలని దేవుడు రాశాడేమో. నావల్ల నా చెల్లెళ్ల జీవితాలు కూడా పాడైపోకూడదు. నాన్న, ఆయనకు మాట ఇచ్చేయండి. ఆమె గొంతు బలహీనంగా ఉంది. కాని అందులో ఒక నిర్ణయం యొక్క దృఢత్వం ఉంది. శారద గట్టిగా ఏడ్చేసింది. గోపీ కూతుర్ని హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ క్షణంలో ఆ తండ్రి తన కూతురి ముందు ఓడిపోయాడు. తన కూతురి త్యాగం ముందు తను ఏమీ లేకుండా పోయినట్టు ఆయనకు అనిపించింది. వేడుకలు లేని నిశ్శబ్దమైన పెళ్ళి అది. దగ్గరి బంధువులు మాత్రమే. గుడిలో ఒక తాళిబొట్టు. రాధిక ఎర్ర పట్టుచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుంది. కాని ఆ ముఖంలో సంతోషం లేదు. ఒకలాంటి మొద్దుబారిన భావనముంది. అద్దంలో చూసుకున్నప్పుడు తనకి తానే పరాయిదానిలా అనిపించింది. సురేష్ ఒక తెల్ల పంచా చొక్కాలో దేనిమీదా ఆసక్తి లేని భావనతో నిలబడ్డాడు. తాళి కట్టేటప్పుడు కూడా అతను ఆమె ముఖం చూడలేదు. అతని చేతులు వణికిపోతున్నాయి. బంధువులు వాడికి ఒంట్లో బాగోలేదు అని తమలో తాము మాట్లాడుకోవడం రాధిక విన్నది. పాపం పిల్ల, ఏది చూసి వచ్చిందో. ఎవరో జాలిపడ్డారు. ఆమె చెల్లెళ్ళు మాత్రం ఏడుపును ఆపుకుంటూ ఒక మూలన నిలబడ్డారు. ఇకపై ఏది వచ్చినా నువ్వే భరించాలి. దాన్ని ఒక పుణ్యంగా భావించుకో. దేవుడు చెయ్యివిడడు. గుడినుండి దిగుతున్నప్పుడు శారద కూతురి చెవిలో చెప్పింది. రాధిక ఏమీ బదులివ్వలేదు. ఆమె తన అమ్మానాన్నలను హత్తుకున్నప్పుడే ఆమె కళ్ళు నిండాయి. పెళ్లి ముగిసి కారు సురేష్ పెద్ద ఇంటికి వెళ్ళినప్పుడు రాధిక మొదటిసారిగా ఆ ఇంటిని చూసింది. పెద్ద ఇనుపగేటు దాటి కారు ఆవరణంలోకి ప్రవేశించింది.
తన పూరిగుడిసెతో పోల్చలేనంత పెద్ద, వైభవాన్ని చాటుతున్న ఇల్లు, ఆవరణ నిండా కార్లు, బంధువులు. ఆమెకు ఆశ్చర్యం కన్నా భయమే కలిగింది. ఈ పెద్ద ఇంట్లో, ఈ పరాయివాళ్ల మధ్య, మతిస్థితమితం సరిలేని ఒకరి భార్యగా తానెలా బ్రతకాలి? బండి దిగిన ఆమెకు స్వాగతం పలకడానికి వచ్చినవాళ్ల ముఖాల్లో జాలి, ఎగతాళి కలగలిసి ఉన్నాయి. కారు దిగిన సురేష్ ఎవర్నీ చూడకుండా నేరుగా ఇంటి మెట్లెక్కి లోపలికి వెళ్ళిపోయాడు. వాడంతే, నువ్వేమీ అనుకోకమ్మా, మాధవన్ గారు అన్నారు. రాధిక గుండె దడదడలాడింది. ఆమె కుడికాలు పెట్టి దీపపు కుందు అందుకొని ఆ పెద్ద ఇంటి గడప లోపలికి అడుగుపెట్టినప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని ఆమెకు తెలుసు. అది సంతోషానిదో లేక దుఃఖానిదో మాత్రం ఆమె గుర్తించలేకపోయింది. ఇంట్లోకి అడుగుపెట్టిన రాధిక మాటల్లో చెప్పలేనంతగా ఆశ్చర్యపోయింది. నడిమింటి వాకిలి, టేకు చెక్కతో చెక్కిన స్తంభాలు, పైకి వెళ్లే వెడల్పాటి మెట్లు, ఖరీదైన చెక్క సామాగ్రి. ఆమెను ఒక అద్భుత జీవిలా బంధువులు చూస్తున్నారు. డబ్బుకోసం దేనికైనా సిద్ధపడతారు. ఎవలో రహస్యంగా మాట్లాడుకోవటం ఆమె చెవిన పడింది. ఆమె తలదించుకుంది. అప్పుడే సురేష్ తల్లి జానకిగారు ప్రేమగా దగ్గరికి వచ్చారు. ఆమె తెల్లగా, వయసు పైబడినప్పటికీ ఐశ్వర్యవంతమైన ముఖంతో ఉన్నారు. రామ్మా రాధిక. ఆమె రాధిక చెయ్యి పట్టుకున్నారు. ఆ చేతుల్లో ఆమె తల్లి చేతిలో ప్రేమ ఉంది. ఆ స్పర్శకు రాధికకు కొంచెం ఓదార్పు కలిగింది. నేను సురేష్ వాళ్లమ్మని, జానకి. వీళ్ళిద్దరూ సురేష్ తమ్ముళ్ల భార్యలు, రమా, ఉష. బంగారు నగలు ధరించి ఖరీదైన పట్టుచీరలు కట్టుకున్న రమా, ఉష ఆమెను ఎగతాళిగా చూసి నవ్వారు. ఆ నవ్వులో పరిహాసం నిండి ఉంది. ఆహా, ఇదేనా ఆ వ్యక్తి అని ఉష అన్నమాట రాధికకు స్పష్టంగా వినిపించింది. వాళ్లు ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ బయటకు వెళ్లారు. జానకి అమ్మగారి ముఖం వాడిపోయింది. వాళ్ళు చెప్పేదేది నువ్వు పెద్దగా తీసుకోకమ్మా, నా కొడుకు అమాయకుడు, వాడిక్కూడా ఒక సంసారముండాలని ఈ తల్లి ఎన్నో మొక్కులు మొక్కుకుంది. వాడికన్నా చిన్నవాళ్ళిద్దరికీ పిల్లలున్నారు. జానకి అమ్మగారి గొంతు తడబడింది. నా కూతురికి ఏ లోటూ రాకుండా నేను చూసుకుంటాను. ఇదే నీ గది, లోపలికి వెళ్ళు. ఆమె రాధికను ఒక పెద్ద గది వాకిలి దగ్గరకు తీసుకెళ్లి తలుపు మెల్లగా వేశారు. గదిని చూసిన రాధికకు ఊపిరాడనట్టుగా అనిపించింది. ఆమె ఇంటికన్నా పెద్దగా ఉంది ఆ గది. పెద్ద మంచం మల్లెపూలతో అలంకరించబడి ఉంది. ఒక పక్క పెద్ద బీరువ, మరో పక్క అద్దంతో కూడిన బల్ల. కాని ఆ గదిలో ఒక రకమైన చల్లదనం ఉంది. కిటికీలు మూసి ఉన్నాయి. మల్లెల వాసన తలకెట్టినట్టుగా ఆమెకు అనిపించింది. ఈరోజు ఆమె మొదటి రాత్రి. కలలు, ఆశలు ఎప్పుడో ఆరిపోయిన తనకు ఒక మొదటి రాత్రి. ఆమె ప్రార్థించింది, నా కుటుంబం కోసం దేనినైనా భరించే శక్తినివ్వు దేవుడా. ఆమె ఆ గదిలో మెల్లగా నడిచింది. ఆమె కోసం తీసుకువచ్చి పెట్టిన నగల పెట్టెలను తెరిచి చూసే హంగే కలగలేదు. ఆమె ఆ గదిలో ఒక మూలన ఉన్న కుర్చీలో చీర కొంగుతో ముఖం కప్పుకొని భయంతో కూర్చుంది. ఏం చెయ్యాలో, ఏం జరుగుతుందో తెలియక ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. గంటలు గడిచాయి. బయట శబ్దం వణిగింది. తలుపు తెరుచుకున్న శబ్దం విని ఆమె దిగ్భ్రాంతితో ముఖం పైకెత్తింది. సురేష్. ఆమెను చూడగాని అతను ఒక క్షణం తడబడ్డాడు. ఆమె అక్కడ కూర్చుని ఉంటుందని అతను ఊహించలేదనిపించింది. తరువాత ఆమెను గమనించని భావనతో మంచం మీదకు వెళ్లి అటువైపు తిరిగి పడుకున్నాడు. రాధిక గుండె భయంకరంగా కొట్టుకుంది. ఏం చెయ్యాలో తెలియక ఆమె ఆ మూలలోనే భయంతో కూర్చుని ఉంది. సమయం మెల్లగా గడిచింది. బయట బంధువుల శబ్దం మెల్లమెల్లగా తగ్గి లేకుండా పోయింది. గదిలో గడియారం ముళ్ళు కదులుతున్న శబ్దం మాత్రమే వినిపించింది. భుజం మీద చెయ్యి పడగానే ఆమె నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది. ఆమె తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. కళ్ళు తెరిచి చూసేసరికి సురేష్ ఆమెనే చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆమె భయంతో లేచింది. రాధికా? అతని గొంతు ప్రశాంతంగా ఉంది. నీకు కూడా నన్ను చూస్తే భయమేనా? ఆమె ఏం చెప్పాలో తెలియక నిలబడింది. లేదు. ఆమె అబద్ధం చెప్పి తల ఊపింది. అతను నవ్వాడు. ఆ నవ్వులో బాధ ఉంది. నువ్వెందుకీ పెళ్లికి ఒప్పుకున్నావు? నాతో కలిసి నీ జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేసుకున్నావు? నాన్నతో ఎన్నోసార్లు చెప్పాను నాకు పెళ్లి వద్దని. నేను ఎలాగూ ఇలా అయిపోయాను. ఇంకో అమ్మాయిని కష్టపెట్టడం ఎందుకని? అతని మాటలు రాధికలో భయానికి బదులుగా
ఆశ్చర్యాన్ని, జాలిని కలిగించాయి. ఆమె ఇలాంటి సంభాషణను ఊహించలేదు. నువ్వెందుకిక్కడ కూర్చున్నావు? మంచం మీద పడుకో. నేనేమీ చెయ్యను. నన్ను చూసి భయపడుకు. అతను అక్కడ పడుకున్నాడు. ఆమె ఏం చెయ్యాలో తెలియక అతన్నే చూస్తూ కూర్చుండిపోయింది. చివరికి ఆమె మెల్లగా మంచం ఒక ఊరగా వెళ్ళి కూర్చుంది. ఆ గదిలోని పూలవాసన ఆమెకు ఊపిరాడకుండా చేసింది. అతన్నే చూస్తూనే ఆమె ఆ రాత్రి గడిపింది. తెల్లవారుఝామున లేచి స్నానం చేసి రాధిక వంటగదిలోకి వెళ్ళింది. ఆమె ఇంట్లోని చిన్న వంటగదిని పోలిస్తే అది ఒక రాజభవనంలా అనిపించింది. ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్నాయి. రమ, ఉష అప్పటికే అక్కడ ఉన్నారు. వారికి సహాయంగా 2 పనివాళ్లు కూడా ఉన్నారు. రాధికను చూడగానే రమ, ఉష ఒకరినొకరు చూసి నవ్వడం మొదలుపెట్టారు. ఏంటి రమావదినా, నిన్న రాత్రి గదిలోంచి ఏ శబ్దమూ రాలేదు? ఉష పనిమనిషికి వినిపించేలా అడిగింది. ఏం జరుగుతుంది? మనిషిని చూడలేదా? దెబ్బలు తినడానికి వచ్చిన బలిపశువు. అంతే ఉంటుంది. అన్నయ్యకు నిన్న ఒంట్లో పర్వాలేదనుకుంటా. రమ గట్టిగా నవ్వింది. దుఃఖాన్ని, అవమానాన్ని లోపల అణుచుకొని రాధిక వాళ్లను చూసి చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు వాళ్లను మరింత చికాకు పెట్టింది. అత్తయ్య, చూడండి, కొత్త కోడలు వంటగదిని చూడటానికి వచ్చింది. ఉష లోపలికి చూసి పిలిచింది. జానకమ్మగారు ఒక కాఫీతో అక్కడికి వచ్చారు. నువ్వెందుకమ్మా ఇంత త్వరగా వచ్చావు? ఇంకా కొంచెంసేపు నిద్రపోవచ్చు కదా? పర్వాలేదమ్మా, నాకు అలవాటే. అలా అయితే నువ్వే టీ పెట్టు. సురేష్కు కషాయం తక్కువ, తీపి కొంచెం ఎక్కువగా కావాలి, జానకమ్మగారు చెప్పారు. కషాయం తగ్గించద్దు, బాగా కషాయంగానే ఇవ్వు. నిన్న రాత్రి నిద్రపోయి ఉండడు కదా, ఆ అలసట తీరాలి. రమ పరిహాసం కొనసాగింది. రాధిక ఏమీ మాట్లాడకుండా టీ పెట్టడం మొదలుపెట్టింది. జానకమ్మగారు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఇంట్లో అధికారం మొత్తం రమా, ఉషా చేతుల్లోనే ఉండని రాధికకు అర్థమైంది. ఆమె మెల్లగా ఆ ఇంటి అలవాట్లను నేర్చుకోవడం మొదలుపెట్టింది. పరిహాసాలను ఆమె మౌనంతో, చిరునవ్వుతో ఎదుర్కొంది. రోజులు గడిచాయి. రాధిక సురేష్ కోసం టీతో గదికి వెళ్ళినప్పుడు చాలాసార్లు అతను నిద్రపోతూ ఉండేవాడు, లేదా కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండేవాడు. ఆమె టీని బల్లమీద పెట్టి తిరిగి వచ్చేసేది. అతను ఆమెతో మాట్లాడలేదు. ఆమె కూడా అతన్ని ఏమీ అడగలేదు. ఆ గదిలో వాళ్ళిద్దరూ పరాయివాళ్లలా బ్రతికారు. గదిలోనే ముడుచుకుపోయి ఉన్న అతన్ని బయటకు తీసుకురావాలని జానకమ్మగారు ప్రయత్నించినా అతను సహకరించేవాడు కాదు. నాకు ఆకలిగా లేదమ్మా అనే ఒక సమాధానంతో అంతా ముగిసిపోయేది. నాన్న మాధవన్ గారు ఉదయం మిల్లుకు, షాప్కు వెళ్ళిపోతారు. తమ్ముళ్ళు కూడా వెళ్తారు. ఇంట్లో జానకమ్మగారు, రాధిక, ఆమెను ఆడిస్తున్న రమా, ఉషా, వాళ్ల పిల్లలు మాత్రమే ఉండేవారు. రమా, ఉషా పిల్లలు కూడా సురేష్ గదివైపు వెళ్లేవారు కాదు. అక్కడ పిచ్చిమామయ్య ఉన్నాడు, దగ్గరికి వెళ్తే చంపేస్తాదు అని వాళ్లు తమలో తాము మాట్లాడుకోవడం రాధిక విన్నది. సొంత పిల్లలనే వాళ్లు అలా పెంచారు. అది ఆమె మనసులో గాయాన్ని కలిగించింది. ఒకరోజు ఉదయం టీతో వెళ్ళినప్పుడు సురేష్ మామూలుగా కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. బయట పనస చెట్టు ఆకులు గాలికి కదులుతున్నాయి. అతని మనసు ఆ ఆకుల్లాగే ఎక్కడికో ఎగిరిపోతోంది. టీ, ఆమె మెల్లగా చెప్పింది. అతను ఉలిక్కిపడి తిరిగాడు. తర్వాత మెల్లగా వచ్చి టీ తీసుకున్నాడు. ఒక గుక్క తాగాడు. ఆమె తిరిగి వెళ్లబోతుంటే అతనడిగాడు. నువ్వు ఎందుకిక్కడున్నావు? నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ అందరూ నన్ను ఎగతాళి చేసినట్టు నిన్నూ ఎగతాళి చేస్తారు. ఆమె ఆగింది. ఆమె అతని దగ్గరికి వచ్చింది. ఇది నా ఇల్లు కాదా? ఆమె తిరిగి అడిగింది. అతను సమాధానం చెప్పలేదు. టీ కప్పును చూస్తూ ఉండిపోయాడు. అండీ, మీరు పనులకేమీ వెళ్లరా? ఆమె ధైర్యం తెచ్చుకొని అడిగింది. అతను ఆమె వైపు కోపంగా చూశాడు. ఆ చూపులో కోపం లేదు, బాధ ఉంది. వెళ్తూనే ఉండేవాణ్ణి. కర్రమిల్లుకు, షాపుకు వెళ్లేవాణ్ణి. అక్కడున్నవాళ్లందరికీ నన్ను చూస్తే భయం. నేనేదో ఒకటి చేశానని వాళ్ళు నాన్నతో అబద్ధాలు చెప్తారు. లెక్కల్లో నేనేదైనా తప్పు చేస్తే పిచ్చోడికి లెక్కలెలా తెలుస్తాయి అని నవ్వుతారు.
సంవత్సరాల తర్వాత తండ్రితో కర్రమిల్లుకు వెళ్లడానికి సిద్ధమవుతున్న కొడుకును చూసి జానకమ్మగారు వంటగది వాకిట్లోంచి ఆనంద కన్నీర్యతో కోడలిని చూశారు. మేడగది వాకిట్లో రాధిక నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఒక చిరునవ్వు ఉంది. మరుసటి రోజు ఉదయం మామూలుకు విరుద్ధంగా వంటగదికి భోజనానికి వచ్చిన తన కొడుకును చూసిన ఆ అమ్మానాన్నలకు సంతోషానికి హద్దుల్లేవు. రాధిక అతనికి వడ్డించింది. సురేష్ అందరితో కలిసి భోజనం చేయడం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో మెల్లని మార్పులు కనిపించడం మొదలయ్యాయి. ఇది రమకు, ఉషకు అస్సలు నచ్చలేదు. ఈమె వచ్చి అంతా పాడుచేసింది. ఇన్ని రోజులు అణగి ఉన్న పిచ్చోడు ఇప్పుడు లేచాడు. వాళ్లు వంటగదిలో ఒకరికొకరు మాట్లాడుకున్నారు. అవును, ఇక ఆస్తి పంపకాల్లో ఈ పిచ్చోడికి కూడా ఒక వాటా పెట్టాల్సి వస్తుంది. అంతా ఈమె వల్లే. చూసుకో, ఇక ఈమె రాజ్యమే ఇక్కడ నడుస్తుందేమో వాళ్లు భయపడ్డారు. సురేష్ ప్రవర్తనలో స్పష్టమైన పురోగతి కనిపించడం మొదలయింది. అతను రోజూ నాన్నతో మిల్లుకు వెళ్లి వస్తున్నాడు. సాయంత్రం వేళల్లో అతను రాధికతో అక్కడ జరిగిన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట ఆమెకు ఏమీ అర్థమయ్యేది కాదు. కాని ఆమె ఓపికగా వినేది. ఆమె అతనికి లెక్కలు రాయడంలో సహాయపడింది. సాయంత్రం వేళల్లో వాళ్లు ఆవరణలో నడవడం మొదలుపెట్టారు. అతను తోటలోని మొక్కల గురించి చెప్పాడు. ఎప్పుడో ఒకసారి అతను తెలియకుండానే నవ్వాడు. అతను నవ్వడం చూసి రమా, ఉష ఆశ్చర్యపోయారు. రాధికకు నమ్మకం వచ్చింది. ఈ మనిషి ఒక అమాయకుడు. ప్రేమ, ఆప్యాయత దొరికితే సాధారణ జీవితంలోకి తిరిగి వస్తాడు. వాళ్ల మధ్య ఉన్న పరాయతనం మెల్లగా మాయమయ్యింది. ఆమె అతనితో వంటగది విశేషాలు, అతను మిల్లు విశేషాలు పంచుకునేవారు. ఒక సాయంత్రం అతను ఆమె కోసం ఒక సంపంగి పువ్వును కోసి తెచ్చి ఇచ్చాడు. ఈ సమయంలోనే రాధిక చెల్లి రమకు పెళ్లి నిశ్చయమైంది. మాధవన్గారే నీరుగా జోక్యం చేసుకుని ఒక మంచి సంబంధం తీసుకువచ్చి పెళ్లి ఖర్చులో సగం భరించారు. రాధికకు నాన్నగారికి చెప్పలేనంత కృతజ్ఞత కలిగింది. దాని ఏర్పాట్ల కోసం రాధిక కొన్ని రోజులు తన ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. బయలుదేరుతున్నప్పుడు సురేష్ ముఖం వాడిపోయింది. అతను గదిలో ప్రశాంతత కోల్పోయి అటూ ఇటూ నడిచాడు. నువ్వు వెళ్లాలా రాధా? వెళ్ళి త్వరగా వచ్చేయ్. నువ్వు లేకుండా నాకు ఇక్కడ. అతను మాటలు పూర్తి చేయలేదు. నేను త్వరగా వచ్చేస్తానండి. చెల్లి విషయం కదా, కేవలం 3 రోజులే. పెళ్లి అవ్వగానే నేను వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. త్వరగా వచ్చేయ్. అతని మాటల్లో ఆమెను విడిచిపెట్టడంలోని సంకోచం స్పష్టంగా ఉంది. ఆమె వెళ్ళిపోతే మళ్లీ తను ఒంటరివాడినైపోతానేమోనని అతను భయపడ్డాడు. నేను మాట ఇస్తున్నాను అని చెప్పి ఆమె వెళ్ళింది. రాధిక ఇంటికి వచ్చి 3వ రోజు. చెల్లి పెళ్లి ఏర్పాట్లలో అందరూ హడావిడిగా ఉన్నారు. సంతోషంతో ఆ పూరిగుడిస ఉక్కిరిబిక్కిరయింది. ఆ రోజు సాయంత్రం గోపి మిల్లు నుండి పెద్ద కంగారుతో వచ్చాడు. మాధవన్గారు అతన్ని పిలిచారట. సురేష్కు జబ్బు తిరగబెట్టింది. తల్లి, నువ్వు ప్రస్తుతానికి అటు వెళ్లొద్దు. అక్కడ కొన్ని సమస్యలున్నాయి. ఏమైంది నాన్నా? ఆయనకు ఏమయింది? నేను ఉదయం ఫోన్ చేశాను, అత్తయ్య తీయలేదు. రాధిక గుండె పిండేసినట్టయింది. ఆమె వెళ్లిన రోజునుండి రమ, ఉషా సురేష్ను ఒంటరిని చేసి మాట్లాడడం మొదలుపెట్టారని ఆమె తర్వాత తెలుసుకుంది. ఆమె వెళ్లిన రోజు రాత్రి అతను ఒంటరిగా భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్లు అతనితో అన్నారు, ఆమె నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా, ఇక తిరిగిరాదు. నీలాంటి పిచ్చోడితో ఆమె బతకదు. ఆమెకు ఆమె ఇంట్లో వాళ్లకు డబ్బులే కావాలి. అది దొరికేసింది కదా చెల్లి పెళ్లి చేయటానికి, ఇక ఆమె రాదు. వాళ్లు నిరంతరం అతనితో ఇదే చెప్పసాగారు. నువ్విక పాతరోజుల్లా ఆ గదిలోనే ఒంటరిగా పడివుండు అని చెప్పి నవ్వారు. ఆ మాటలు అతని మనసును చెదరగొట్టాయి. అతను గదిలోకి దూరి తలుపు వేసుకున్నాడు. తినలేదు. రాధిక కనిపించక వాళ్ల మాటలు విని అతని మనసు మళ్లీ పాత చీకట్లోకి జారిపోయింది. నాన్న మాటలకు లొంగకుండా రాధిక పట్టుబట్టినప్పుడు ఆయనకు ఏమైందో నాన్న చెప్పాలి. వేరే దారిలేక నాన్న ఆమెను కూడా తీసుకుని సురేష్ ఇంటికి వెళ్లాడు. ఆ పెద్ద ఇల్లు దగ్గరయ్యే కొద్దీ రాధిక గుండెదడ పెరిగింది. గేటు దాటి లోపలికి వెళుతున్నప్పుడు ఇల్లు భయంకరంగా నిశ్శబ్దంగా ఉంది. ఎప్పుడూ గోలచేసే పిల్లలు కూడా బయట కనిపించలేదు. అరుగుమీద ఎవరూ లేరు. అత్తయ్యా! రాధిక లోపలికి పరిగెట్టింది. హాల్లో మాధవన్గారు తలపట్టుకొని కూర్చుని ఉన్నారు. జానకమ్మగారు ఒక స్తంభానికి ఆనుకొని ఏడుస్తున్నారు. తమ్ముళ్ళు రమ, ఉష భయంతో వణికిపోతూ ఒక మూలన నిలబడ్డారు. పైనున్న గదిలోంచి వస్తువులను విసిరేస్తున్నా, అరుస్తున్నా, ఏడుస్తున్నా భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అద్దాలు పగిలిపోతున్న శబ్దం. నువ్వు రాకూడదమ్మా, జానకమ్మగారు ఏడుస్తూ చెప్పారు. ఏమైందమ్మా? నువ్వు వెళ్ళినప్పట్నుండి వాడు చాలా అస్వస్థతగా ఉన్నాడు.
ఏమీ మాట్లాడ్లేదు. ఈరోజు ఉదయం నుండి గోల మొదలుపెట్టాడు. గదిలోకి దూరి తలుపు వేసుకున్నాడు. ఇప్పుడు ఏమీ వినిపించట్లేదు. తమ్ముళ్ళు తలుపు తీయడానికి ప్రయత్నించినప్పుడు వాడు కొడవలితో మమ్మల్ని చంపడానికి వచ్చాడు. తమ్ముడు భీతితో చెప్పాడు. వాడి కళ్లలో దయ్యం కనిపించింది. మేము బయటనుండి తలుపు గడియ పెట్టాం. వాడికి పిచ్చి ముదిలింది. అక్కడి దృశ్యం చూసిన ఆ రాధిక గట్టిగా ఏడ్చేసింది. పైనున్న గది తలుపు బయట ఒక పెద్ద గడియతో మూసి ఉంది. లోపల సురేష్ అరుపులు, మధ్యమధ్యలో ఏడుపు శబ్దం వినిపిస్తోంది. ఏడుస్తూ గది దగ్గరకు వెళ్లిన రాధికను సురేష్ తమ్ముళ్ళు అడ్డుకున్నారు. వదినా, అటు వెళ్ళకండి. వాడు ప్రమాదకారి. వాడు చేతిలో కొడవలి ఉంది. మానసిక వైద్యశాల నుండి బండి రమ్మని చెప్పాం. వాళ్లు తీసుకెళ్ళిపోతారు. నన్ను చంపితే చంపని. దీని నేను చూస్తూ సహించలేను. ఆయన నా భర్త. మీరెందుకు బయటనుండి తలుపు గడియ పెట్టారు? ఆయనేమన్న జంతువా? వాళ్లను పక్కకు తోసి ఆమె ఆ గడియను లాగి తీసింది. తలుపు తెరిచి లోపలికి ప్రవేశించింది. గది మొత్తం నాశనమై ఉంది. మంచం చిందరవందరగా ఉంది. అద్దం పగిలి చెల్లాచెదురుగా ఉంది. దానిమీద తొక్కడంతో సురేష్ కాలు నుండి రక్తం కారుతోంది. ముఖం, చేతులమీద రక్తమంటి, జుట్టు చెదరి ఒక కొడవలితో ఒక భయంకరమైన వ్యక్తిలా సురేష్ గదిమూలన నిలబడి ఉన్నాడు. అతను అరుస్తూ కొడవలితో ఆమెవైపు దూసుకువచ్చాడు. ఎవరో నా దగ్గరికి రావద్దు, చంపేస్తాను. దగ్గరికి వచ్చి అతను ఆమెనే తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్లలో ఒక క్రూరమైన భావన ఉంది. అతను ఆమెను గుర్తించలేదు. కాని రాధిక భయపడలేదు. ఆమె ఏడుస్తూ రెండు చేతులూ చాచింది. అండీ, ఇది నేను, రాధిక. నేను తిరిగి వచ్చేశాను. నేనెక్కడికీ వెళ్లలేదు. ఆమె అతని అరుపులను పట్టించుకోకుండా ఆ కొడవలికి ముందుకు నడుచుకుంటూ వెళ్లి అతన్ని హత్తుకుంది. ఆ ప్రేమ ముందు, ఆ ఆలింగనం ముందు అతని చేతిలోని కొడవలి కింద పడిపోయింది. అతని శరీరం వణికింది. అతనొక పసిపిల్లాడిలా ఆమె భుజంమీద ముఖం పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు. నువ్వు వెళ్ళిపోయావు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అతను ఏడ్చాడు. ఆమె అతని వీపు నిమిరింది. పర్వాలేదు, నేను వచ్చేశాను కదా, నేను వచ్చేశానే, నేనెక్కడికీ వెళ్లలేదు. అప్పుడే ఆమె దాన్ని గమనించింది. సురేష్ వీపుమీద చిరిగిన చొక్కా మధ్యలోంచి కందిపోయిన వాతలు, కర్రతో కొట్టినట్టు దప్పని వాతలు. దుఃఖం, కోపమణుచుకోలేక ఆమె మనసు మండిపోయింది. ఆమె సురేష్ను మెల్లగా మంచంమీద కూర్చోబెట్టింది. కింద పడి ఉన్న కొడవలిని చేతిలోకి తీసుకుంది. ఒక పిచ్చిదానిలా ఆమె బయటకు వచ్చింది. వాకిట్లో భయంతో నిలబడ్డిన అందర్నీ చూసి ఆమె అరిచింది. ఎవడ్రా ఆ పాపాత్ముణ్ణిలా కొట్టింది? రమా, ఉషా భయంతో వెనక్కి తగ్గారు. సురేష్ తమ్ముళ్ళు తలదించుకుని నిలబడ్డారు. ఇలా కొంచెం కొంచెంగా చంపడానికి బదులుగా ఒకేసారి చంపేయాల్సింది. అతను కూడా మనిషే కదా. అది వదినా, జబ్బు వచ్చినప్పుడు వాడు అందర్నీ కొడతాడు. బయటనుండి లోపలికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మమ్మల్ని కొట్టాడు. అడ్డుకోవడానికి వెళ్ళాం. తమ్ముడు తడబడ్డాడు. అడ్డుకోవడానికి కొట్టి చంపేశారా? మీకు ఇంత కనికరం లేకుండా పోయిందే. మీ అన్నయ్య కదా అతను. ఈ పరిస్థితి మీకుగాని మీ పిల్లలకుగాని రేపు రాదని మీకు ఏం నిశ్చయం? ఆమె రమా, ఉషా వైపు తిరిగింది. మీరే కదా, మీరేం చెప్పారు అతనితో? నేను వదిలేసి వెళ్ళిపోయాననా? మీరే కదా దీనికంతటికీ కారణం. వాళ్లు మాట్లాడకుండా నిలబడగా ఆమె అరిచింది. ఇకపై నా భర్తను ఎవరైనా హింసించినా లేదా మాటలతో బాధపెట్టినా నేను కూడా పిచ్చిదానినైపోతాను, చెప్పేస్తున్నాను. ఆమె కొడవలిని ఆవరణలో విసిరేసింది. ఆమె ఆ రూపం చూసి అందరూ భయపడిపోయారు. మాధవన్గారు, జానకమ్మగారు అపరాధభావంతో తలదించుకుని నిలబడ్డారు. అప్పటికే బయట మానసిక వైద్యశాల నుండి వ్యాన్ వచ్చి ఆదింది. మళ్ళీ లోపలికి వెళ్లిన ఆమె సురేష్ చెయ్యి పట్టుకుంది. రండి, మనం ఆస్పత్రికి వెళదాం. నేను కూడా ఉన్నాను. మీకు నయమవుతుంది. ఒక పసిపిల్లాడిలా ఆమె వెనుక బండిలోకి ఎక్కిన సురేష్ను అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. 2 నెలల ఆసుపత్రివాసం. అదొక నరకంలా ఉంది. రాధిక రోజూ అతన్ని చూడటానికి వెళ్లేది. మందుల మత్తులో కొన్నిసార్లు ఆమెను గుర్తించకుండా, మరికొన్నిసార్లు పిల్లల్లా ఏడుస్తూ అతను ఆ గదిలో గడిపాడు. ఆమె అతనికి అన్నం తినిపించింది. అతనితో నిరంతరం మాట్లాడింది. ఈ సమయంలో ఇంట్లో రాధికా స్థానం బలపడింది. రమా, ఉషా ఆమెతో మాట్లాడటానికి భయపడ్డారు. మాధవన్ గారికి, జానకమ్మగారికి ఆమె కోడలు కాదు, కూతు అయింది. తల్లీ, మేం తప్పు చేశాం. నా కొడుకును మేం పట్టించుకోలేదు.
జానకమ్మగారు ఆమెతో ఏడుస్తూ చెప్పారు. పర్వాలేదమ్మా, ఇక అంతా సరిపోతుంది, మనం సరిచేద్దాం. రాధిక వాళ్లను ఆశ్వాసించింది. రాధిక చెల్లి పెళ్ళి ఆమె లేకుండానే ఘనంగా జరిగింది. అన్నిటికీ దగ్గరుండి మాధవన్గారే చూసుకున్నారు. 2 నెలల చికిత్స తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన సురేష్ చాలా నీరసంగా ఉన్నాడు. మందుల మత్తులో అతని కళ్ళు సగం మూసుకుని ఉన్నాయి. అతను నేరుగా వచ్చి రాధిక ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. ఆ ఇంట్లో ఆ ఒడిని తప్ప మరో చోట అతనికి శాంతి లభించలేదు. 2 నెలల్లో ఎముకలు తోలు మాత్రమే మిగిలిన తన భర్త రూపాన్ని చూసి సహించలేక ఆమె కళ్ళు నిండిపోయాయి. ఆమె అతని జుట్టును మెల్లగా నిమిరింది. ఆమె కన్నీళ్లు అతని ముఖంమీద పడగానే సురేష్ మెల్లగా కళ్ళు తెరిచాడు. రాధా, ఎందుకు ఏడుస్తున్నావ్? నీకు కూడా నామీద విసుగు వచ్చిందా? అతని గొంతు బలహీనంగా ఉంది. అందరినీ విసిగించడం కోసమే దేవుడు నాకిలాంటి జీవితాన్ని ఎందుకిచ్చాడు? నన్నక్కడే మాట్లాడి పూర్తి చేయకుండానే రాధిక అతని నోరు మూసింది. అండీ, ఇలాంటి మాటలు మాట్లాడకండి, నాకు చాలా బాధగా ఉంటుంది. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. నువ్వెందుకు రాధా ఆ రోజు ఇంటికి వెళ్ళావ్? నీకు తెలుసా, నువ్వు వెళ్ళిన తర్వాత నేను అస్సలు నిద్రపోలేదు. వాళ్ళు చెప్పారు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావని. నాకు డబ్బులిచ్చారు కాబట్టే నువ్విక్కడ ఉన్నావని చెప్పారు. ఇక్కడ ఎవరికీ నేను నచ్చను. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావని నేననుకున్నాను. నేను చాలా ఏడ్చాను. తర్వాత ఇక్కడ ఏం జరిగిందో నాకే గుర్తులేదు. అండి, ఇకపై అలా ఏమీ ఆలోచించకండి. ఇక నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఆమె అతని నుదుటిపై ముద్దు పెట్టింది. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. అతనామె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అది కుదరదు రాధా, ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు నమ్మకముంది. నాతో ఎవరూ లేకపోయినా ఈ ప్రపంచమంతా నన్ను పిచ్చోడన్నా నువ్వు నన్ను వెదుక్కుంటూ వస్తావు. నాతో నువ్వు ఉంటావు. ఆ ఒక్క నమ్మకం చాలు నాకు. ఆమె కళ్ళు మళ్లీ నిండాయి. అతని నమ్మకాన్ని తిరిగి పొందగలిగిరనని ఆమె సంతోషించింది. చాలండి ఆపండిలాంటి మాటలు. డాక్టర్ చెప్పింది గుర్తులేదా? నిరంతర చికిత్స, ప్రేమగా చూసుకుంటే జబ్బును పూర్తిగా నయం చెయ్యొచ్చని. మందులు వేసుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రేమను పంచడానికి నేను సిద్ధం, సరేనా? ఏమంటారు? ఆమె అతని గుండెల మీద వాలి పడుకుంటూ చెప్పింది. అతను నవ్వాడు. ఆ నీరసమైన ముఖంలో కూడా ఒక ప్రకాశం వచ్చింది. ప్రేమ ఇలా మాత్రమే ఉంటే సరిపోదు తెలుసా? ఆమె మెల్లగా అంది. మరి? అతని కనుబొమ్మలు ముడిచాడు. మీ తమ్ముళ్లందరికీ 2-3 పిల్లలున్నారు, మనక్కూడా వేండే? నవ్వుతూ ఆమె అతని పొట్టమీద మెల్లగా గిల్లింది. మొదటిసారిగా సురేష్ సిగ్గుతో ముఖం తిప్పుకున్నాడు. అతనామె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పెద్ద ఇంట్లో భవిష్యత్తు గురించిన ఒక సన్నని నమ్మకపు వెలుగు వ్యాపించింది.